మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 21ని పరిశీలిద్దాం. మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగంలో యుద్ధం ప్రారంభమయ్యే కీలకమైన క్షణమిది. శంఖాలు పూరించిన తరువాత అర్జునుడు తన సారథి అయిన శ్రీకృష్ణుడికి ఒక ముఖ్యమైన ఆదేశం ఇస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు ఇలా అన్నాడు: ఓ అచ్యుత, దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలుపు. ఇప్పటి వరకు యుద్ధానికి సిద్ధంగా ఉన్న అర్జునుడు ఇప్పుడు ఎవరితో పోరాడబోతున్నాడో స్పష్టంగా చూడాలని కోరుకుంటున్నాడు. ఇది కేవలం సైనిక వ్యూహం కాదు, అతని మనసులో మొదలైన సంఘర్షణకు ఇది ఆరంభం. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, ఆయన తన భక్తుని కోరికను మన్నించి అతని ఆజ్ఞను పాటిస్తున్నాడు. అర్జునుడు కృష్ణుడిని అచ్యుత అని సంబోధించాడు, అంటే ఎప్పటికీ పతనం కానివాడు అని అర్థం. భగవంతునిపై అర్జునుడికి ఉన్న నమ్మకాన్ని ఇది చూపుతుంది. సర్వేశ్వరుడైన కృష్ణుడు తన భక్తుడికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్జునుడి మనసులో రాబోయే తుఫానును కృష్ణుడు ముందే ఊహించి గీతోపదేశానికి వేదికను సిద్ధం చేస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం కూడా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు లేదా ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు స్పష్టత కోసం ప్రయత్నిస్తాం. ఆ సమయంలో మన అంతరాత్మ అనే సారథిని, మన నమ్మకాన్ని లేదా భగవంతునిని వేడుకోవాలి. నన్ను ఈ సమస్య మధ్యలో నిలబెట్టి నాకు సరైన మార్గం చూపు అని ప్రార్థించాలి. అర్జునుడిలాగే మనం కూడా సత్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.